అంటే ఇప్పుడు న్యూ బార్న్ బేబీ ఎంత వరకు ఫీడింగ్ చేయొచ్చు? అంటే మన లిమిటేషన్ ఉందా అట్లా ఏమన్నా? న్యూబోర్న్ బేబీ మనకి ప్రీటర్మ్ బేబీస్ అని ఉంటాయి. లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటాయి. టర్మ్ బేబీస్ అని ఉంటాయి. వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ బట్టి, కండిషన్ బట్టి ఫీడింగు ఇంత క్వాంటిటీ ఇవ్వాలని పీడియాట్రిషియన్స్ చెప్తారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఫీడింగ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలా. సో, ఒకవేళ ఇప్పుడు ఈ వీక్ 30 ఎంఎల్ ఇవ్వండి. లేకుంటే ఒకవేళ ఫార్ములా ఫీడ్ అయితే, మదర్ ఫీడ్‌కి ఎంత ఫీడ్ అయితే అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఫీడింగ్ ఇచ్చి మదర్‌కి సఫిషియెంట్‌గా ఫీడ్ వస్తుందా లేదా ష్యూర్‌గా ఉండాలి. ఓకే. అలా ఒక 15 మినిట్స్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ అయితే, తర్వాత బర్పింగ్ టైమ్ ఉంటుంది ఇలా. ఒకవేళ పాలు తక్కువ ఉన్న పిల్లలకైతే ఫార్ములా ఫీడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలని డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్, ఏజ్ బట్టి మేము చెప్తాం. నౌఎడేస్ న్యూ బార్న్ బేబీస్ గూడా డైపర్‌లేస్తున్నారు. ఎగ్జాక్ట్. అంటే అట్లాంటియి ఎయొచ్చా? అంటే పూర్వకాలంలో కొంచెం క్లాతులు కట్టి అటు కాటన్ క్లాత్స్ అట్లా ఆ! దాంతోటి యెస్. పిల్లలకేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహ్, డైపర్‌లో ఏస్తున్నారు. వేస్తున్నారు. అది అది గూడా అంటే కొంచెం కెమికల్‌తో ఉంటుంది ఉంటుంది. అంటే అది ఎయొచ్చా అసలకి? ఆ! అంటే ఏ అంటే ఏజ్ తర్వాత మనం డైపర్‌లు యూజ్ చేయొచ్చు? ఓకే. అంటే క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు కంపల్సరీ, అదేం ప్రాబ్లమ్ లేదు. బేబీ స్కిన్ సెన్సిటివిటీ బట్టి. ఓకేనా. బేబీ స్కిన్ సెన్సిటివ్‌గా ఉంటే కొన్ని టైప్ ఆఫ్ ఎమోలియన్స్, ర్యాష్ క్రీమ్స్ అవి సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి బేబీకి డైపర్ వేసేది ఎప్పుడు, ఒక్కొక్కసారి నైట్ యూరిన్ పాస్ చేసినప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయకపోతే ర్యాష్ ఇంక్రీజ్ అవుతుంది అని. పర్టిక్యులర్‌గా డైపర్ వేయాలి అని యాస్ ఎ పీడియాట్రిషియన్ సజెస్ట్ చెయ్యము. ఒకవేళ మనకి యూజ్ చేసే అవసరం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాము. ఇప్పుడు డైపర్స్‌లో కూడా కొన్ని న్యాచురల్‌గా మనకి ఉంటాయి. కానీ మోస్ట్‌లీ క్లాత్సే యూజ్ చేయమని చెప్తాం. న్యూ బార్న్ బేబీలో హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది కొన్ని డిసీజెస్ గూడా వస్తున్నాయి. ఓకే. న్యూ బార్న్ బేబీలో మెయిన్‌గా వచ్చే రెగ్యులర్‌గా మెయిన్‌గా వచ్చే ఏమేమి ఉంటాయి? ఇన్ఫెక్షన్స్. ఓకే. న్యూబోర్న్ బేబీకి మామూలుగా అయితే కోల్డ్, కాఫ్ రావడం, మైల్డ్‌గా ఫీవర్ రావడం, స్టమక్ పెయిన్ రావడం, ఒక్కొక్కసారి లూజ్ స్టూల్స్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలా అన్ని కాజెస్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ మనకి ఇప్పుడు రెస్పిరేటరీ వైస్ కోల్డ్ ఉంటే వాళ్ళకేంటంటే రెగ్యులర్‌గా మనము ఫీడింగ్ ఇచ్చే పొజిషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోవర్ సైడ్ ఉంటుంది. సో, ఇమ్మెచ్యూర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. దానివల్ల మోర్ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. ఓకే. అలా వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో మెయిన్ వచ్చేవి కామన్ కోల్డ్ రావడం, కాఫ్ సింప్టమ్ రావడం, స్టమక్‌కి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి లూజ్ స్టూల్స్, వామిటింగ్స్ రావడం, స్టమక్ పెయిన్. అంటే అట్లాంటివి జరిగినప్పుడు యాస్ ఒక మదర్‌గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలంటే న్యూబార్న్ బేబీలో, ఇన్ఫాంట్‌లో, చిల్డ్రన్స్‌లో 3 రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. న్యూబార్న్ బేబీలో మనకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చేయడం. అంటే మదర్ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం, బేబీని మంచిగా ఎన్వైర్న్‌మెంట్‌లో ఉంచడం చేయాలి. ఒక్కొక్కసారి ఫీడింగ్ ఇచ్చే బేబీస్‌కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడేంటంటే ఫీడింగ్ పొజిషన్ కరెక్ట్‌గా చూసుకోవాలి. ఒక్కోసారి సుపైన్ పొజిషన్ పడుకొని పాలిస్తే కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కానీ, మిల్క్ కానీ లంగ్స్ వైపు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండడం వల్ల, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల, ఇలా ఫీడింగ్ పొజిషన్ రాంగ్ ఉన్నా, బర్పింగ్ టైమ్ సరిగ్గా చేయకపోయినా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మదర్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి కొంచెం ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అవుతుంది. వాళ్ళకి ఫీడింగ్ ఇంత టైం వరకు ఇవ్వండి, బర్పింగ్ మంచిగా చేసుకోమని చెప్తాం. హ్మ్. అలా కాకుండా ఫార్ములా ఫీడ్ కాంప్లికేషన్స్‌లో ఒక్కొక్కసారి బాటిల్‌తో ఇస్తే బాటిల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, స్టమక్‌లో పాలు అరగకపోవడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, ఇలా ఇష్యూస్ ఉంటాయి. వాటికి సంబంధించి పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని మెడికేషన్‌తో తగ్గిపోతాయి.